అందరికీ నమస్కారం. నా పేరు కావలి కృష్ణ తేజ, శ్రీ గండి వీరాంజనేయ స్వామి దేవస్థానం చైర్మన్. ముఖ్యంగా ఈ వీడియో చేయాల్సిన ముఖ్య కారణం ఏంటంటే రేపు శనివారము శ్రావణ మాసం 5వ శనివారం. గండికి విరివిగా ఎక్కువ మంది భక్తులు వచ్చే దీంట్లో వచ్చే భక్తులకు కొన్ని జాగ్రత్తలు చెప్పదలుచుకొని ఈ వీడియో చేయడం జరిగింది. ముఖ్యంగా శ్రావణ మాసం శనివారాలలో వచ్చే భక్తులకు మా మనవి ఏంటంటే, వచ్చేవారు మ్యాక్సిమం ఉదయం పూట 7-8 ఆ లోపల వస్తే కొంచెం దర్శనాలకు అనేదానికి బాగా ఫ్రీగా అయ్యేదానికి అవకాశం ఉంది. వచ్చేవారు భక్తులు ఏంటంటే పాదయాత్రలుగా ఈ విధంగా రావడం వల్ల 11-12 ఆ మధ్యలో రావడం వల్ల చాలా ఇక్కడ వచ్చినాక చాలా ఇబ్బంది పడుతున్నారు. మీరు బాగా గమనించుకోవాల్సింది ఏంటంటే, ఎవరైనా 11-12 ఆ మధ్యలో ఉన్నప్పుడు ఎక్కువ ఇబ్బంది పడుకోకుండా అక్కడ ఎట్లా భోజన సదుపాయం అనేది మేము దేవస్థానం తరపున బయటకు ఉన్న భక్తాదులు విరివిగా అన్నదానం చేపిస్తున్నారు. మీకు మీ సేవ కొరకై మేము త్రాగునీరు కూడా మేము వాటర్ ప్యాకెట్స్ ద్వారా, మినరల్ వాటర్ ప్లాంట్ ద్వారా కూడా మేము అందజేస్తున్నాము. దానిని ఉపయోగించుకొని మీరు కొంచెము ఓపికగా ఉండి మధ్యాహ్నం 2-3 వరకు కొంచెం వెయిట్ చేశారంటే మళ్ళీ కొంచెం రష్ అనేది కొంచెం తగ్గుతుంది. దీన్ని కొంచెం మీరు, ఎందుకంటే ఇది తెలియజేస్తే కొంచెమన్నా మీకు కొంచెం హెల్ప్ అవుతుంది అనేది తెలియజేయాలనుకుని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా రేపు లాస్ట్ శ్రావణ మాసం శనివారం కాబట్టి సాయంత్రం 6 నుండి గుడిలో క్షేత్రోత్సవం అనేది ఏటినందు జరుగుతుంది. స్వామివారి ఉత్సవ విగ్రహాలని తీసుకొని వచ్చి అక్కడ పూజా కార్యక్రమం అనేది, క్షేత్రోత్సవం అనేది స్వామివారికి జరగడం జరుగుతుంది. దాని కూడా ఉన్న భక్తులు ఎవరైనా సాయంత్రం పూట ఉండవలసిన వాళ్ళు ఈ కార్యక్రమం ఉంటుంది అనేది కూడా మీరు కొంచెము గంతికి పెట్టుకుంటారని చెప్పింది. ప్లస్ ఎవరైనా వచ్చి పోవాలనుకునే వాళ్ళు మ్యాక్సిమం దర్శనం అయితేనే, మ్యాక్సిమం వెళ్తేనే ఆ బస్ సర్వీసెస్ అనేవి అవన్నీ ఉన్నాయి కాబట్టి త్వరగా వచ్చిన వాళ్ళు పోతుంటే వచ్చే భక్తులకు ఇబ్బంది లేకోకుండా జరిగే విధంగా ఉంటుంది. ప్లస్ ఎక్కడైనా ఏదైనా మీకు సమస్యలు అనిపిస్తే మీకు ఎల్లప్పుడూ 24 hours 24/7 పోలీస్ సిబ్బంది వారు మరియు ఆలయ సిబ్బంది అనేది ఎల్లప్పుడూ మీ సేవ కొరకే ఉన్నాము. మీరు ఏది ఉన్నా కూడా మమ్మల్ని అప్రోచ్ అవ్వమని కోరుతున్నాము. ముఖ్యంగా ఈ 4 వారాల్లో మేము గమనించిందంటే చిన్నపిల్లలను, ముసలి వాళ్ళను కొంచెం తప్పిపోవడము, దాని అనౌన్స్మెంట్స్ అన్నిటి ఎక్కువ పడుతున్నాయి. మీ వాళ్ళు ఎవరైనా వయోవృద్ధులున్న చిన్న పిల్లలు, ఎవరైనా సంవత్సరం పిల్లలు వాళ్ళు మ్యాక్సిమం ఈ అవాయిడ్ చేసుకోవడం అనేది మా ఆలోచనగా చెప్తున్నాం. ఎందుకంటే ఏదైనా అలా ఒకవేళ వాళ్ళని తీసుకోవాలంటే చీకట్లోనే 5-8 మధ్యలో ఆ దర్శనాలు లైట్ చేసుకొని వెళ్ళిపోయే విధంగా మీరు చేసుకోగలుగుతారని మనవి. మెయిన్గా ఈ వాహన సదుపాయాలు అనేది వచ్చే వాళ్ళు కూడా కొంచెము ముసలి వాళ్ళు ఉన్నప్పుడు ఈ 10 పీక్ టైంలో ఉన్నప్పుడు అలో చేయరు. దానికి తగ్గట్టు మళ్ళీ అంత దూరం నడవడం ఏంటంటే కొన్ని జాగ్రత్తగా చూసుకొని చేసుకునేటట్లు చేసుకోండి. సాయంత్రం పూట కూడా ఉన్నవారికి భోజన సదుపాయం కూడా భక్తాదులు కల్పించడం జరుగుతుంది. దాన్ని కూడా వినియోగించగలరు. థ్యాంక్ యూ.